తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో శ్రీ రాముల వారి విగ్రహానికి సంబంధించిన ఎడమ చెయ్యి మధ్యవేలు భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించడమైనది. సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి. అయితే మహా సంప్రోక్షణ కార్యక్రమం 2018లో టీటీడీ నిర్వహించింది. తదుపరి మహా సంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. అందుకు 5 సంవత్సరాలకు పైగా సమయం ఉన్న కారణంగా జీఆర్ స్వాములు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయంలో ప్రస్తుత అధికారుల దృష్టికి తీసుకురాగా సదరు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కోరారు. ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమయుక్తంగా సవరించేందుకు మంగళం, బుధవారాలలో శ్రీరాముల వారి ఎడమ చెయ్యి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రస్తుత టీటీడీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది. కాగా సంపంగి ప్రాకారంలో జరిగిన ఈ క్రతువుల్లో భాగంగా ముందుగా మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కళా ప్రక్షణ, బింబవాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాదివాసం పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహృతి, కళావాహన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవమూర్తుల్లో ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించడమైంది. తిరుమల జీఆర్ స్వాముల సమక్షంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పునర్వాసు నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి భక్తులను అనుగ్రహించారు.